ఇప్పుడు ఆ కొండగెళ్దాం రామతీర్థం. Hey everyone, welcome back to the channel. I hope you guys are doing absolutely fine. So hi friends, మా మ్యారేజ్ అయ్యాక మా అత్తయ్య మావయ్యతో ఫస్ట్ ట్రిప్ వేస్తున్నాం, డివోషనల్ కైండ్ ఆఫ్ ట్రిప్. సో ప్రెజెంట్ అయితే మేము శివుడి కోవిల్కి అయితే వచ్చాము. ప్రెజెంట్ ఇది అయిపోయాక రామ్ తీర్థాలు, ఆంజనేయ స్వామి గుడి మంగళవారం ఈరోజు. సో ఇక్కడ మాకు ఆంజనేయ స్వామిని మంగళవారం మేము నమ్ముతాం కాబట్టి సో అక్కడికి వెళ్తాం. అటు నుంచి సింహాచలం కూడా వెళ్దామని అయితే ప్లాన్ చేస్తున్నాం. అక్కడ చూస్తే మా డాడీ అన్ని కొబ్బరికాయలు సెట్లు అన్ని కొంటున్నారు. గుడికి వెళ్ళాలి కదా. మా మమ్మీ ఇక్కడ ఉంది. హాయ్ చెప్పు మమ్మీ. చెప్పేనా ఇది గుడి ఇక్కడ తీసుకుంటున్నారు. మళ్ళీ అక్కడ ఆగడం ఎందుకని అన్నీ ఒకటేసారి తీసేసుకొని క్లోజ్ చేసేస్తాం. అయిపోయింది 2 సెట్లు. ఓకే. ఒకప్పుడు వాల్కనో ఎరప్టెడ్ కొండ అని మేము ఎప్పుడైనా వాల్కనో ఎరప్ట్ అవుతుందని చెప్పి అనుకునేవాళ్ళు. కానీ తర్వాత పరిశోధన చేసిన తర్వాత ఇది సల్ఫర్ కొండలు అని తేలి. బట్ అగైన్ ఇది కాలాంతం ఏమంటారు అంటే సల్ఫర్ కొండ కూడా ఇన్ ఫ్యూచర్ అది కూడా వాల్కనో ఎరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అంటారు. కానీ రాముడి పాదాల వల్ల అది శాంతించింది అని జనాలు అందరూ అనుకుంటారు. రామతీర్థాలకి వెళ్ళే దారిలో ఈ గుడి మాకు కనిపించింది. అత్తయ్య ఇదేం గుడి? రమా సత్యనారాయణ స్వామి దేవాలయం. మా అత్తయ్య ఈ గుడి చాలా బాగుంటుంది అని చెప్పారు. సో మేము ఫస్ట్ ఇది చూసుకొని దీని తర్వాత రామతీర్థాలు వెళ్దామని ఇక్కడ ఆగాం మేము. దారిలో వస్తున్నప్పుడు ఏదో ధూళి పడిందంట. బేసిక్గా అబ్బాయిలు అంటే కార్ లవర్స్ కదా. సో ఇప్పుడు కార్ క్లీన్. వెళ్దామా మరి? లోపలికి వెళ్దాం. చుట్టూ పచ్చని ఫీల్డ్స్, మధ్యలో గుడి, ప్రశాంతంగా ఉంటుంది. బాబా భలే ఉంది అసలు గుడి. అక్కడ మా బగీరే గారు చూడండి, మంచి ల్యాండ్లో. బాబా సూపర్ ఉంది కదా గుడి, ప్రశాంతంగా.
అక్కడేమో అది రామతీర్థాల కొండ, ఇది గుడి బాగుంది, మంచి ప్రశాంతంగా ఉంది. ఇంకా డెవలప్ చేస్తున్నట్టు ఉన్నారు, ఇది డెవలప్ అయ్యేసరికి ఇంకా బాగుంటుందేమో. నేను నవంబర్లో అదే భావన అదే పొద్దున దింపినట్టు ఉన్నారు కదా మిమ్మల్ని. అప్పుడు కొత్తగా ఓపెన్ అయినట్టుంది ఈ గుడి. 2 సంవత్సరాలు అయిపోయిందా? ఇప్పుడు ఆ కొండగల్లో రామతీర్థం వెళ్ళి అక్కడ నుంచి మీకు వీడియోస్ చూపిస్తాను. కొండ ఎక్కాం మీరందరూ సహాయం ఉంటే నేనే ఎక్కుదామని ట్రై చేస్తాను. ఎప్పుడైనా అంటే పొద్దున్న రావాలి. ఇంత ఎండ అన్నప్పుడు అది రాయి కదా, కాలు పొక్కుపోతాయి. చెప్పేసుకు వెళ్ళిపోయినప్పుడు వేడి కొట్టేస్తుంది. ఎర్లీ మార్నింగ్ వచ్చాం అనుకో, మెట్లకి వెళ్ళావా? మెట్లకి వెళ్ళి ఇక్కడ పైన ఉన్న చూసా కొండ వాటర్ పాయిల్ వచ్చింది, చాలా బాగా వచ్చింది. చాలా బాగా ఆ కొండ మీద ఉన్న ఆ వృక్షాలకైతే వాటర్ ఎవరు వేయరు. వాటర్ తవ్వేసి గుడి, అది గరుడ స్తంభం అక్కడ కూడా పైన గుడి ఉంది. అది అక్కడ దేవాలయం ఉంది. రాముడు పాదాలు అక్కడే ఉంటాయి. శ్రీరాముడు పాదాలు గుడి చూసారా, చాలా పాత గుడి ఇది. ఏదో గుహలోకి వెళ్తున్నట్టు ఉంది. సో లోపల వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ ఇస్ నాట్ అలౌడ్. సో అందుకే లోపలైతే ఏం చూపించలేకపోయాను, నేను అనుకోకండి. ఇక్కడ హోమం చేస్తున్నారు. సో మొత్తానికైతే దర్శనం అయితే అయిపోయింది రామతీర్థాలది. సో కొండ మాత్రం ఎక్కలేకపోయాను, ఎందుకంటే చాలా ఎండ ఉంది. ఈ ఎండలో ఎక్కలేము. ఇక్కడ నుంచి సింహాచలం వెళ్తాం. సో ఏమమ్మా రెడీయా సింహాచలంకి? రెడీ. ఇప్పుడు గోల్ వచ్చేసి గుడి క్లోజ్ అయ్యేలోపు ఆఫ్టర్నూన్ క్లోజ్ చేస్తారు అనుకుంటా కదా, ఆ క్లోజింగ్ టైం ముందే వెళ్దాం అనుకుంటున్నాం. ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ అదొకవేళ అవ్వకపోతే కాసేపు ఉండి అక్కడ అన్నదానం అక్కడ ఉంటుంది కదా, అన్న ప్రసాదం తినేసి ప్రశాంతంగా వెళ్తాం. ఓకే చలో గైస్, బాయ్ బాయ్ రామతీర్థం. మధ్యలో ఏంటివి? అదేనమ్మా కలుపు. కలపు. అది చాలా డెప్త్ ఉంటుంది కదా అత్తయ్య, కానీ మునిగిపోతాం. అదే అదే చాలా డేంజర్ అలా నీటిలోకి వెళ్ళదు. అదేదో డెప్త్ ఉన్న దగ్గర తామర పూలు వస్తాయి. అవును.
మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది. ఈ ఎండ అయితే పీక్స్ లో ఉంది. చెప్పులు వదిలేసి కార్లో నడుచుకుని వెళ్ళాం. కాలు మొత్తం కాలిపోయి ఒక రేంజ్ లో అది మ్యాటర్. దర్శనం అయితే బాగుంది. ఫ్రీ అదేంటి అన్నప్రసాదన ఫుడ్ తిన్నాం. టేస్ట్ అసలు సూపర్. ఏ హోటల్ పనికిరాదు దాని దగ్గర టేస్ట్ ఏంటంటే చాలా బాగుంది. కడుపు నిండి చక్కగా వేడివేడిగా మహాదేవుడి ప్రసాదం చాలా రుచిగా ఉంది.